9 వరకు వారం రోజుల పాటు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ వారం రోజుల పాటు యుద్ధం వద్దు అని అమెరికా, ఇరాన్ మాట్లాడుకున్నాయి. అయితే ఓ పక్క అంత్యక్రియలు జరుగుతూ ఆ దేశ ప్రజలందరూ కన్నీటి పర్యంతం అవుతూ ఆ దేశ నాయకులందరూ బాధపడుతూ ఉంటే ఇరాన్కు మరొకసారి ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఖమేనీ అంత్యక్రియల నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చాలా గందరగోళాన్ని, చాలామందికి చాలా చిరాకుని తెప్పిస్తున్నాయి. నేను అనుకుంటే ఖమేనీ అంత్యక్రియల టైంలోనే అక్కడున్న నాయకులందరినీ ఒక్క దెబ్బతో చంపేసేవాడిని అంటూ ట్రంప్ చెబుతున్నాడు. మాతో చర్చలు జరపడానికి ఎవరు ఉండరనే కారణంతో ఎవరిని చంపకుండా వదిలేస్తామంటూ చెప్తున్నాడు. ఖమేనీ అంత్యక్రియలను సైతం అవమానించాడు ట్రంప్. ఖమేనీని దేశ ప్రజలు ద్వేషిస్తున్నారని ఇంతకాలం అనుకున్నానని, నేను అనుకున్నదే నిజమై ఉండొచ్చు, అంత్యక్రియల్లో ప్రజలు మొసలి కన్నీరు కార్చి ఉంటారు అంటూ ట్రంప్ చెప్తున్నాడు. ట్రంప్ వ్యాఖ్యల మీద ఇప్పుడు ఇరాన్ చాలా సీరియస్ అవుతుంది. అమెరికాకు నాగరికత, చరిత్ర అసలు రెండూ లేవు అంటూ ఇప్పటికే ఇరాన్ రెస్పాండ్ అయింది. కనీసం మర్యాద తెలియదా అమెరికాకు అంటూ ఇప్పటికే ఇరాన్ చాలా సీరియస్గా రెస్పాండ్ అయింది. ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చాలా కొంత ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పటికీ మరోవైపు చాలా దిగజారుడుతనంగా ఉన్నాయి. అంటే ఇంతకంటే నీచమైన మాటలు ఇంకెవరైనా మాట్లాడతారా అన్నట్లుగా ఉన్నాయి. ఎందుకంటే ఆ దేశ సుప్రీం లీడర్ మీద దాడి చేసి చంపేశారు ఇజ్రాయెల్ అండ్ అమెరికా కలిసి. చంపేసి మళ్ళీ అదే దేశంతో యుద్ధం చేసి యుద్ధంలో గెలవలేక చివరికి చర్చలకు వచ్చారు. ఇప్పుడు ఇన్ని రోజుల పాటు యుద్ధం వల్ల వాళ్ళ సుప్రీం లీడర్ యొక్క అంతిమ సంస్కారాలు నిర్వహించుకోలేకపోతే ఇప్పుడు నిర్వహించుకుంటున్నారు. ఒక వారం రోజుల పాటు జూలై 3 నుంచి 9 వరకు ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంది. అన్ని దేశాల ప్రతినిధులు అక్కడికి వెళ్తున్నారు. ఆ దేశం వాళ్ళు చాలా దారుణంగా బాధపడుతున్నారు. కొన్ని లక్షల మంది ప్రజలు అక్కడికి చూడడానికి వస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశం మొత్తం కన్నీటి పర్యంతం అవుతూ ప్రపంచ దేశాల ప్రతినిధులందరూ అక్కడికి వచ్చిన ఈ టైంలో ట్రంప్ ఈజ్ థ్రెటనింగ్ దెమ్. ఏమని? నేను తలుచుకుంటే మొత్తం అందరినీ ఒకేసారి వేసేసేవాడిని, కానీ మాతో చర్చలు జరపడానికి ఎవరు ఉండరు కాబట్టి మేము వాళ్ళని అలా చేయడం లేదు అని చెప్తున్నాడు. వాట్ కైండ్ ఆఫ్ కామెంట్స్ ఆర్ దిస్? ఇంతకంటే నీచమైన కామెంట్స్ ఇంకేముంటాయి? అండ్ మరొకటి, వెన్ ద హోల్ నేషన్ ఈజ్ వీపింగ్, దేశం మొత్తం ఏడుస్తూ ఉంటే చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు వాళ్ళ బాధని. అసలు అలీ ఖమేనీ అంటే ఎవరికి ఇష్టం ఉండదేమో, ప్రేమ ఉండదేమో అనుకున్నాను. అందరూ అతన్ని ద్వేషిస్తున్నారేమో అనుకున్నాను. అంతే తప్ప ఇదంతా ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఏడుపులన్నీ కూడా నాటకాలు, డ్రామాలు. ఇదంతా మొసలి కన్నీరు గారుస్తున్నారు ఆ నాయకులు అని చెప్పేసి మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ కామెంట్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలని ఆశ్చర్యపరుస్తున్నాయి. సహజంగా ఎవరైనా ఒకరు మృతి చెందితే, ఒక కుటుంబంలో ఎవరైనా ప్రాణాలు కోల్పోతేనే వాళ్ళ శత్రువులైనా సరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడరే, పోయిన వాళ్ళ గురించి ఎందుకులే అని చెప్పేసి మాట్లాడరు కదా. కానీ ఒక దేశం సుప్రీం లీడర్, దశాబ్దాల పాటు ఆ దేశాన్ని పరిపాలించినటువంటి ఒక సుప్రీం లీడర్ పోతే అతనికి సంబంధించినటువంటి అంతిమ సంస్కారాలు జరుగుతూ దేశం మొత్తం ఏడుస్తున్నప్పుడు, అదిగో మీరు చూస్తున్నారు అక్కడ అరాగ్చి లాంటి వాళ్ళు ఏడుస్తున్నారు. అక్కడ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, అలాగే వాళ్ళ స్పీకర్ మహమ్మద్ గాలిబాఫ్, ఇలాంటి వాళ్ళు ఏడుస్తున్నారు. మీకు ఆ వీడియోలో చూడొచ్చు. దాంతోపాటు ఆ దేశంలో ఉన్న చాలామంది ఏడుస్తున్నారు. అలాంటి టైంలో ఆ దేశం గురించి అవన్నీ మొసలి కన్నీళ్ళు. అసలు చనిపోయిన వ్యక్తికి ఏమాత్రం గౌరవం లేదు, ఎవరికి ఇష్టం లేదు అతనంటే అని చెప్తున్నాడు. బట్ అంతమంది, అన్ని లక్షల మంది ప్రజలు ఎందుకు వచ్చారు? ఈవెన్ భారతదేశం నుంచి కూడా ప్రతినిధులను పంపించాం కదా మనం. అన్ని దేశాల ప్రతినిధులు అక్కడికి వచ్చారు కదా. ఆర్ వి ఫూల్స్? మనం పిచ్చోళ్ళమా ఇక్కడ? సో ట్రంప్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి, నీచత్వానికి ఒక ఉదాహరణ అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నటువంటి తీరు మనకు కనపడుతుంది.
మరోవైపు యాజ్ వి ఆల్ నో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, జూలై 9 నుంచి 7 రోజులు, జూలై 9 వరకు 3 నుంచి 7 రోజుల పాటు ఇరాన్ ప్రభుత్వం చాలా గ్రాండ్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. అఫ్కోర్స్ దేర్ ఈజ్ సమ్ ఇంటర్నల్ ఎజెండా ఇన్ దిస్. ఆ దేశ ప్రజల్లో మళ్ళీ ఒకసారి ఐకమత్యాన్ని పెంచడానికి, ఒక తాటి మీదకు తీసుకురావడానికి, అలీ ఖమేనీ అనే సెంటిమెంట్ని మరింత రగల్చడానికి, ఎగరేసిన ఎర్ర జెండాకి మరొకసారి ఎర్ర జెండాతో ఆ స్పిరిట్ని నింపడానికి వాళ్ళు ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటున్నారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అఫ్కోర్స్ సమ్ కైండ్ ఆఫ్ పొలిటికల్ ప్లాన్స్ ఉండుండొచ్చేమో వాళ్ళ సుప్రీం లీడర్ మృతి సందర్భంలో. కానీ ఇప్పుడు 4-5 తేదీల్లో అక్కడ టెహ్రాన్లో గ్రాండ్ మొసల్లా ప్రార్థనా మందిరంలో ఖమేనీ అలాగే ఆయనతో పాటు మరణించిన కుటుంబ సభ్యులు అందరి పార్థివ దేహాలను ప్రజల సందర్శనార్థం ఉంచారు. నిన్న మొన్న చాలా లక్షలాది మంది ప్రజలు అక్కడ నివాళులు అర్పించారు. తర్వాత అంతిమయాత్ర కోసం కోమ్ నగరానికి, అక్కడి నుంచి ఇరాక్లోని షియా పవిత్ర నగరాలైనటువంటి నజాఫ్, కర్బలాలకు అక్కడి నుంచి తరలిస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ మూవ్ చేస్తున్నారు. లాస్ట్లో చివరిగా జూలై 9న ఖమేనీ సొంత పట్టణం అయినటువంటి ఇరాన్లోని అత్యంత పవిత్ర నగరం మషహద్లో ఆయన భౌతికాయాన్ని అధికారికంగా ఖననం చేయబోతున్నారు. ఇప్పుడు ఇన్ని లక్షల మంది ప్రజలు ఒక చోట గుమిగూడి, ఇంతమంది డెలిగేట్స్ ఒక చోటకు వచ్చి, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా అక్కడికి రావడాన్ని మనం చూస్తున్నాం. ఈవెన్ అలీ ఖమేనీ 3 కొడుకులు కూడా వచ్చారు. ముస్తఫా ఖమేనీ తప్ప మిగతా 3 కొడుకులు అక్కడికి రావడం మనకు కనిపిస్తుంది. ఇలాంటి టైంలో అక్కడ ముస్తఫా, మొయిసన్ అలాగే మసౌద్ 3 ఖమేనీలు. వీళ్ళు ముస్తఫా ఖమేనీ, మొయిసమ్ ఖమేనీ, మసౌద్ ఖమేనీలు. వాళ్ళతో పాటుగా పెజెష్కియాన్ వాళ్ళ అధ్యక్షుడు, అలాగే పార్లమెంట్ స్పీకర్ గాలిబఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి, ఐఆర్జీసీ చీఫ్ కమాండర్ మహమ్మద్ వాహిదీ, ఇలా వీళ్ళందరూ ప్రముఖులందరూ వచ్చారు. విదేశాలకు సంబంధించిన డెలిగేట్స్ వచ్చారు, అన్ని దేశాల వాళ్ళు ఇంక్లూడింగ్ ఇండియా. ఆ దేశ ప్రజలు కొన్ని లక్షల మంది అక్కడ గుమిగూడారు. అదిగో మీరు చూడండి, ఇసుకేస్తే రాలనంత జనం మనకు కనిపిస్తున్నారు. ఇలాంటి టైంలో మేము తలుచుకుంటే మొత్తాన్ని లేపివేసేవాళ్ళం అని చెప్పేసి ట్రంప్ మాట్లాడుతున్నాడు. కెన్ హీ రియల్లీ డేర్ టు డూ దట్? హీ నో ద కాన్సిక్వెన్సెస్. ఒకవేళ అలాంటి ఆలోచన చేసిన పరిణామాలు ఎంత దారుణంగా ఉంటాయో మనకు తెలిసిందే. సామాన్య ప్రజల మీద డైరెక్ట్గా దాడి చేయడం అనేది ఒక దిక్కుమాలిన చర్య. ఆల్రెడీ ఇరాన్ మీద దాడి పేరుతో ఇప్పటికే స్కూల్ పిల్లలతో పాటు, చిన్న పిల్లలతో పాటు ఎంతోమంది సామాన్యుల ప్రాణాలని ట్రంప్ తీశాడు. సరే, ఇరాన్కి అమెరికాకి యుద్ధం జరుగుతుంది కాబట్టి ఒకవేళ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినా ప్రపంచ దేశాలన్నీ ఆ విషయం మీద రెస్పాండ్ అయ్యాయి. బట్ స్టిల్ ఒకవేళ సామాన్య ప్రజలందరూ ఒక చోట గుమిగూడారని తెలిసి, ఆ దేశంలో ప్రముఖ లీడర్లందరూ గుమిగూడారని తెలిసి, వాళ్ళందరూ వాళ్ళ సుప్రీం లీడర్ కోసం కన్నీరు కారుస్తున్నారని తెలిసి, అదే సమయంలో అక్కడ అంతర్జాతీయ స్థాయి ప్రతినిధులందరూ ఉన్నారని తెలిసి నిజంగా అక్కడ దాడి చేసే ఆలోచన చేస్తాడు ఆ ట్రంప్. అసలు అలాంటి ఒక ఊహ తన మనసులోకి వచ్చిందంటేనే అది ఎంతటి రాక్షసత్వం, క్రూరత్వమో, ఎంత దిక్కుమాలిన ఆలోచన మనకు ఒకసారి అర్థమవుతుంది. ఈజ్ థ్రెటనింగ్ ఇరాన్. నేను తలుచుకుంటే ఆ సమయంలో అందరినీ లేపేసేవాడిని. మరి సామాన్య ప్రజల మీద తెలిసి అన్ని లక్షల మీద నువ్వు బాంబులు వేస్తుంటే, అన్ని లక్షల మంది ప్రాణాలను తీస్తుంటే ఇరాన్ చూస్తూ ఊరుకుంటుందా? కట్టుదిట్టమైన చర్యలు అక్కడ ఆల్రెడీ తీసుకుంది. చాలా హై అండ్ సెక్యూరిటీ మెజర్స్ని వాళ్ళు తీసుకున్నారు. ఇలాంటి పనికి మాలిన ఆలోచనలు వస్తాయేమో అమెరికాకి అని. బట్ అట్ ది సేమ్ టైం అది ఎంత దారుణమైనటువంటి నిర్ణయాలకి, పరిణామాలకి దారితీస్తుందో ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. సామాన్య ప్రజల మీద డైరెక్ట్గా దాడి చేస్తే అంతకంటే ఇక అమెరికాకి అదే నైతికంగా చివరి రోజు అవుతుంది. ఇలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కన్నీరు కారుస్తున్న ఈ సమయంలో దాడి చేస్తే నైతికంగా అదే చివరి క్షణం అవుతుంది. పూడ్చిపెడతారు ప్రపంచ దేశాలన్నీ కలిసి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అన్ని దేశాల ప్రతినిధులు అక్కడ ఉన్నప్పుడు నిజంగా దాడి చేయడానికి ఒక దేశం ఆలోచిస్తుందా? అసలు కనీసం అలాంటి ఊహైనా వస్తుందా? డోంట్ యూ థింక్ ఇట్స్ ఇన్హ్యూమన్? అది మానవత్వం ఎలా అవుతుంది? మనుషులు అనే వాళ్ళకి అలాంటి ఆలోచన అసలు వస్తుందా?
అలాంటి సందర్భంలో కూడా గొప్పలు చెప్పుకోవడమే కాకుండా ఆ దేశ ప్రజల యొక్క ఆ బాధని కన్నీళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నాడంటే అంతకంటే నీచం ఇంకేదైనా ఉంటుందా? సో ఇలా కామెంట్స్ చేస్తూ ఆ దేశ ప్రజలందరూ మొసలి కన్నీరు కారుస్తున్నారు అని చెప్తూ మా కోసం చర్చలు జరిపేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మేము అలా చేయడం లేదు అంటున్నాడా? గతంలో ఏం చర్చలు జరిపాడు మరి? గతంలో ఇరాన్తో జరిగినటువంటి చర్చలు ఏంటి? ఇప్పుడు మాత్రం ఏం చర్చలు జరుగుతున్నాయి అక్కడ? సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ట్రంప్ చేసినటువంటి ఈ కామెంట్స్ చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? డూ యూ థింక్ ఇట్స్ రీజనబుల్ టు టాక్ లైక్ దిస్? కామెంట్ చేయండి. ఒకవేళ నిజంగా ట్రంప్ ఆలోచన వచ్చినట్లుగా, ట్రంప్కి ఇలాంటి ఒక పనికిమాలిన ఆలోచన వచ్చినట్లుగా ఏదైనా ఒక చిన్న దాడి చేస్తే కెన్ వి ఇమాజిన్ తర్వాత ఏం జరుగుతుంది అనేది? ఇరాన్ ఇప్పటికే వాళ్ళ సుప్రీం లీడర్ ప్రాణాలకి ప్రతీకారం తీర్చుకోవడానికే ట్రంప్ని ఇంత దారుణంగా దెబ్బ కొట్టింది. ఇక నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? అంత ఈజీగా ట్రంప్ని వదిలేస్తారా? ఎంత దాకా వెళ్ళడానికైనా వాళ్ళు సిద్ధపడరా? కామెంట్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటి? آخر تا کی سرگردان آه جان یا این آتش را بنشان آه جان آخر تا کی سرگردان